పార్లర్కి వెళ్ళి 1000-1500 ఖర్చు పెట్టే తెలుపుని మనం కేవలం 20 రూపాయలని ఇంట్లోనే తెచ్చుకోవచ్చు. అది కూడా డార్క్ స్కిన్ని తెల్లగా చేస్తుంది. జపనీస్ స్కిన్ ఎలా మెరుస్తుందో మన స్కిన్ కూడా అలాగే మెరుస్తుంది అనమాట. అంటే వాళ్ళు పుట్టుకతో తెల్లగా ఉండొచ్చు, కానీ మనమైతే మధ్యలో ఉన్న నలుపును కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. 1000-1500 వృధా చేసుకోకుండా 20 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మనం ఒక పావు కిలో, అర్ధ కిలో ఆలుగడ్డ తెచ్చుకున్నామంటే కర్రీ చేసుకోవచ్చు. మన స్కిన్ని చక్కగా తెల్లగా చేసి జపనీస్ క్రీమ్ని మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు అనమాట. కాస్త ఎక్కువ అయిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మరొక 2-3 రోజులు ఆగిన తర్వాత మీ ఫేస్కి ప్యాక్ని అప్లై చేయండి. ఏమీ నష్టం అయితే లేదు. మనం పొటాటోతో మంచిగా మన స్కిన్ని చక్కగా మెరిపించుకోవచ్చు. మన స్కిన్ అనేది గ్లాసీగా తెల్లగా కనిపిస్తుంది. మచ్చలన్నీ పోయిన తర్వాత స్కిన్ అనేది ఎప్పుడైనా న్యాచురల్గా బ్రైట్గా కనిపిస్తుంది. కాబట్టి మీరు పొటాటోని తప్పక యూజ్ చేసుకోండి. మంచి లాభాలు అయితే ఉన్నాయి స్కిన్. చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు, డార్క్ సర్కిల్స్కి ఏదైనా మంచి రెమెడీ చెప్పండి అని. ఇప్పుడు చేసిన ఈ ప్యాక్ని మీకు డార్క్ సర్కిల్స్ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. చక్కగా కళ్ళ కింద ఉన్న నలుపుని తర్వాత మీ డార్క్ స్కిన్కి అప్లై చేసుకుంటే మీకు చక్కగా వారం రోజులలో మంచి రిజల్ట్ వస్తుంది. ఆన్ ద స్పాట్లో మీకు ఆఫ్టర్ బిఫోర్ రిజల్ట్ కూడా కనిపిస్తుందండి. కాబట్టి ఇంకా వారం రోజులు మంచిగా రిజల్ట్ రావాలంటే మీరు తప్పకుండా మళ్ళీ ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటారు కూడా. ఎందుకంటే పొటాటోతో స్కిన్ మీద వచ్చే ఫలితాలు అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి డార్క్ స్కిన్ని అలాగే పిగ్మెంటేషన్ స్కిన్ని తగ్గించుకోవాలంటే చక్కగా పొటాటోని యూజ్ చేసుకోండి. ఇలా తురిమిన ఈ ఆలుగడ్డని చక్కగా మీరు ఏం చేస్తారంటే మీరు ఒక బౌల్లో అయితే వేసేసుకోండి. కుక్ చేసుకునే బౌల్ తీసుకోండి. డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకునే విధంగా ఉండాలన్నమాట ఆ బౌలు. తర్వాత డైరెక్ట్గా అందులోనే వేసుకోండి. మరి 2 బౌల్స్ మార్చుకుంటూ ఉంటే మనకు కూడా కాస్త పని కూడా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా బౌల్ని స్టవ్ మీద పెట్టేది తీసేసుకొని దాంట్లో మనం తురుముకున్న ఆలుగడ్డని చక్కగా వేసేసుకోండి. ఇందులో పాలని యాడ్ చేసుకోండి. పాలు మన చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతాయండి. అలాగే మచ్చని కూడా తగ్గిస్తాయి. అలాగే మన స్కిన్ని చాలా బ్రైట్గా చేస్తాయి అన్నమాట. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్, విటమిన్లు చర్మాన్ని చాలా లోతుగా శుభ్రం చేస్తాయి అన్నమాట. ఒకవేళ మన చర్మం లోపల కూడా బాగా ఏదైనా దుమ్ము ధూళి పట్టేసి మన డార్క్ స్కిన్ కూడా లోతుగా శుభ్రం కావాలనుకుంటే చక్కగా మనం ఇందులో వేసుకున్న పాలతో మంచి లాభాలు ఉన్నాయి. కాబట్టి మీ చర్మానికి మంచిగా మీ స్కిన్ మీద ఉన్న దుమ్ముని ధూళిని తొలగిస్తాయి, మచ్చల్ని కూడా తొలగిస్తాయి అన్నమాట. పాలు ప్లస్ మనకి ఇక్కడ తీసుకున్న ఆలుగడ్డ మంచి లాభాలను ఇస్తాయి. మీకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే అస్సలు ఉండదు. ఇప్పుడు చక్కగా మనం కుక్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డవ్ సోప్ని అయితే తీసుకుంటున్నాను. డవ్ సోప్ని ఎంత తీసుకుంటానంటే కొంచెం 1 టీ స్పూన్ అంతా తీసేసుకుంటున్నాను, ఎక్కువగా తీసుకోవట్లేదు. డవ్ సోప్ ఎందుకు వేసుకుంటున్నారండి ఇందులో? అసలు సోప్ ఎవరైనా వేస్తారా అంటే వేసుకోవచ్చు. డవ్ సోపు మీ అందరికీ తెలుసా స్కిన్కి ఎంతో హెల్తీని ఇస్తుందని. అదే అండి ఈ స్కిన్ గురించి ఈ సోప్ కూడా నేను చెప్తానన్నమాట. ఈ డవ్ సోపు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో 1/4 వంతు వరకు మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంటుంది. కాబట్టి మన చర్మాన్ని చాలా స్మూత్గా చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఈ ప్యాక్లో కొంచెం 1 టీ స్పూన్ అంతా డవ్ సోప్ని కొంచెం తురిమేసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. ఓకే, దీనివల్ల మన చర్మం అనేది నున్నగా మృదువుగా అవుతుంది. ఇప్పుడు జపనీస్ స్కిన్ అనేది ఇలా స్మూత్గా ఉన్నప్పుడు మనకి రిజల్ట్ కూడా మనం ఈ సోప్ని వేసుకోవడం వల్ల అలా స్మూత్గా మనకి వస్తుందన్నమాట. కాబట్టి ఇందులో డవ్ సోప్ని కొంచెం వేసేసుకోండి. తర్వాత కాఫీ పౌడర్ మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే ఆ కాఫీ పౌడర్ని వేసుకోండి. చక్కగా ఇవన్నీ వేసాక మెత్తగా ఇలా పేస్ట్ అయితే తిప్పేసుకోండి. మీకు ఇలా మెత్తగా పేస్ట్ అయితే అయిపోతుంది. ఒక క్రీమీ స్ట్రక్చర్ అయితే అయిపోవాలన్నమాట. ఇలా చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామే. ఈ డవ్ సోప్ని ఇందులో వేసుకున్నాం కదా, డ్రై స్కిన్ వాళ్ళకి ముఖ్యంగా అలా చర్మం అనేది డ్రై అవ్వకుండా చాలా ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. కాబట్టి మీ స్కిన్ కనుక డ్రైగా పొడిబారినట్టుగా అనిపిస్తే మీరు మాత్రం ఖచ్చితంగా ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఏదైతే చెప్తున్నానో అది డవ్ సోపు రెగ్యులర్గా వాడే వాళ్ళకు చక్కగా అర్థమైపోతుంది. ఎందుకంటే డవ్ సోప్ పెడితే రిజల్ట్ అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్యాక్ కూడా మనకి అలాంటి మంచి రిజల్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆల్మండ్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే మీరు కావాలనుకుంటే ఇందులో లెమన్ డ్రాప్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా సరే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ విటమిన్ క్యాప్సూల్ మీ దగ్గర ఉన్నట్టే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది చక్కగా వేసుకోండి. ఇప్పుడు ఆల్మండ్ ఆయిల్ వేసాను కదా, మీ స్కిన్కి లెమన్ కనుక పడితే లెమన్ డ్రాప్స్ని కూడా ఇందులో 2-3 చుక్కలు పిండేసుకోండి. చక్కగా ఇంకా మనకి బ్లీచ్
ఎక్కువగా పనిచేస్తుందనమాట. స్కిన్ మీద బ్లీచ్ చేయడానికి మనకి లెమన్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని మీరు వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుంది. నేను ఇందులో వేయలేదనమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మీరు ఏం చేస్తారంటే ఒక చిన్నపాటి డబ్బాని తీసేసుకొని అందులో స్టోర్ చేసుకోండి. ఇందులో స్టోర్ చేయంగా మనకి ఎలాగో కాస్త మిగులుతుంది. మిగిలిన వాళ్ళు కొంచెం ఫేస్కి అప్లై చేయడానికి కొద్దిగా తీసేసుకొని ఫేస్కి చక్కగా వాటర్తో వాష్ చేసుకొని, సోప్తో వాష్ చేసుకొని, అంటే సోప్ అయినా సరే మంచిగా వాటర్తో అయినా సరే 1కి 2 సార్లు ఫేస్ని చక్కగా వాష్ చేసుకొని ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. మీరు ఈ ప్యాక్ని చక్కగా అప్లై చేసుకుంటే రిజల్ట్ మీకు ఆన్ ద స్పాట్లోనే కనిపిస్తుంది. ఒక 15 మినిట్స్ ఈ ప్యాక్ని చక్కగా న్యాచురల్గా మీ ఇంట్లో వెదర్ ఎలా ఉంటుందో ఆ వెదర్కి చక్కగా ప్యాక్ అయితే ఆరనివ్వండి. న్యాచురల్గా ఆరితే మనకి రిజల్ట్ అంత బాగా వస్తుంది. ఓకే, నాకైతే పవర్ పోయింది, అందుకే నేను చేత్తో ఒప్పేసుకుంటున్నాను. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏమేమో టెక్నికల్ చేస్తుందని మీరు అనుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఇది న్యాచురల్గా ఆడితే మనకి రిజల్ట్ కూడా అంత బాగా వస్తుందన్నమాట. ఇలా ప్యాక్ని 15 మినిట్స్ ఆరిన తర్వాత మీరు వాటర్తో చక్కగా వాష్ చేసుకోండి. చల్లని వాటర్ యూజ్ చేసుకున్నా సరే మీకు మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది. తర్వాత మీ దగ్గర ఏదైనా లోషన్ ఉంటే, రెగ్యులర్గా పెడతాం కదా బాడీ లోషను, లేదంటే ఫేస్కి ఏదైనా మంచి లోషను, అది ఏదైనా సరే ఫేస్కి పెట్టి మంచి లోషన్ తీసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుంటే మీకు మంచిగా రిజల్ట్ అయితే జపనీస్ స్కిన్ ఎలా సాఫ్ట్గా ఉంటుందో అలా స్మూత్గా నిగనిగలాడిపోతుంది. మంచిగా మీకు తెలిసిపోతుంది అప్పుడే. నేనేం చెప్పాల్సిన పని లేదు. ఒకరు అడుగుతున్నారు, ఇన్ని పెడుతున్నారు కదా మీరు, పిగ్మెంటేషన్ కోసం ఇన్ని పెడుతున్నారు కదా, ఒకటే చెప్తే సరిపోదా అని అంటున్నారు. ఒకటే ఎలా చెప్తాం చెప్పండి. కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి నార్మల్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్లో పిగ్మెంటేషన్ ఉంటుంది, కొంతమందికి బాగా ముదిరిపోయింది ఉంటుంది. ఒక్కొక్క వారికి ఒక్కొక్కటి సెట్ అవుతుందని. నా స్కిన్కి సెట్ అయింది, మీ స్కిన్కి సెట్ కాదు, కొంతమందికి సెట్ కాదు. కొంతమందికి నాలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకి అన్నీ సెట్ అవుతాయి. అంటే నాకు ఏదైతే పడుతుందో మీ అందరు కూడా పడతాయి అన్నమాట. మీ స్కిన్ మీద ఎప్పుడైనా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అంటే చేతి దగ్గర కొంచెం అప్లై చేసుకోండి. మీ స్కిన్ మీద ఎలాంటి ఎలర్జీ లేదు అనుకున్నప్పుడు ప్యాక్ని మీరు ఫేస్కి అప్లై చేసుకోండి. అందుకే ఎన్ని చేస్తామో కానీ మీ స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో అది తప్పకుండా యూజ్ చేసుకోండి. రిజల్ట్ కూడా బాగా ఉంటుందన్నమాట. ఈ ప్యాక్ని మాత్రం చక్కగా నిల్వ ఉంచుకొని మీ ఇంట్లో ఎవరైనా యూజ్ చేసుకోమని చెప్పండి, వాడుకోవచ్చు. మీరైనా సెకండ్ టైం వాడుకునేడానికి మంచిగా అనుకూలంగా ఉంటుంది. మన టైం ముఖ్యంగా డార్క్ స్కిన్, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దనే చెప్తాను. ఈ ప్యాక్ని మీరు నిల్వ ఉంచుకొని రెగ్యులర్గా వాడుకున్నా సరే మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి. ఓకే, ఈ మంచి ప్యాక్ మీ అందరికీ యూజ్ అవుతుంది, మీకు నచ్చింది, దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటే మాత్రం వీడియోకి ఒక మంచి సపోర్ట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. మరిన్ని మంచి హోమ్ రెమెడీస్లో నేను తీసుకొస్తూనే ఉంటాను. ప్రోడక్ట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.